హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఏం వంట చేస్తున్నా అంటే, మా ఇంట్లో కొన్ని వంటలు ఉంటాయండి. అది ఒక్కటి చేస్తే అంటే దానికి కాంబినేషన్గా చేయాల్సి వస్తుంది అన్ని. ఇవాళ నేను సప్పడిపప్పు, సల్లచారు, చిక్కుడుకాయ కూర చేస్తున్నా. అంటే సప్పడిపప్పు అంటాం మేము, కొందరు ముద్దపప్పు అంటారు, మేము సల్లచారు అంటాం, కొందరు మజ్జిగ చారు అంటారు. అట్లా రకరకాల పేర్లు ఉంటాయి కదా, అందుకని చెప్తున్నా. ఫస్ట్ అయితే ఒక కప్పు అంటే వెయిట్ రకంగా చూసుకుంటే 150 గ్రామ్స్ ఉంది. దాన్ని ఒక 3 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసి ఒక 3 or 4 విజిల్స్ తీయాలి. ఫస్ట్ పప్పుని, కందిపప్పు ఇది చూడండి, కనిపిస్తుందిగా మీకు. 4 విజిల్స్ తీస్తా. 4 విజిల్స్ అయ్యే వరకు నేను రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి వస్తా. పప్పు 4 విజిల్స్ వచ్చింది, అది ఆఫ్ చేసేసిన. ఇప్పుడు సల్లచారు చేద్దాం. సల్లచారు అదే అబ్బా, నాకు అదే అలవాటు, మజ్జిగ చారు. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెమే పడుతుంది. ఎందుకంటే ఓన్లీ మిరపకాయలు ఫ్రై అయ్యేంత ఆయిల్ మాత్రం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కూరలకి ఆల్రెడీ ఎక్కువ వేయకపోతే నడవది, కాబట్టి అప్పుడు ఇట్లా కూడా తగ్గించుకోలేము. ఇప్పుడు తగ్గించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆయిల్ తగ్గించేస్తా. మీరు అనుకోవచ్చు ఇంత ఆయిల్ పడుతుందని. అన్నిట్లో ఎక్కువ వాడను నేను, అంటే తగ్గించే దాంట్లో ఖచ్చితంగా తగ్గించే వాడతా. ఈ ఆయిల్ వేడైంది, దీంట్లో ఆవాలు ఒక చిన్న టీ స్పూన్, కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ జీలకర్ర. దీంట్లో జీలకర్ర బాగుంటుంది టేస్ట్, అందుకని కొంచెం ఎక్కువ వేసిన. పసుపు. ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత పచ్చిమిర్చి, అంటే దీంట్లో నేను కారం వేయ, దీనికి సరిపోయేంత మొత్తం మిరపకాయలు. తర్వాత ఎల్లిపాయ, దంచుకున్న ఎల్లిగడ్డ. ఒకసారి కలపండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా. తర్వాత కొంచెం కల్లేమాకు, కనిపిస్తుంది కదా మీకు. ఇవి కొంచెం ఫ్రై కానీ ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు సల్లచారు కోసం పెరుగు ఫ్రిడ్జ్లోంచి రాత్రే బయట తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్, లేకపోతే తీయగా ఉంటే బాగుండదు. పెరుగులో కొంచెం వాటర్ పోసి ఇట్లా గిల కొట్టండి. అది గిల కొట్టేది ఉంటే అట్లా చేయండి, లేకపోతే ఇట్లా స్పూన్తోనన్నా పర్లేదు. ఇంత లిక్విడ్ లాగా ఉండాలా, మరీ లిక్విడ్ చేసేయకండి, ఇంత ఉండాలా. తర్వాత దీంట్లో సాల్ట్ నేను మిరపకాయలలో వేయలేదు, దీంట్లోనే వేస్తున్నా. ఒకసారి కలపండి సాల్ట్. ఇప్పుడు మనం ఇది మొత్తం గోలించుకున్నాం కదా మిరపకాయలు, ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసేయండి. ఇది ఒకసారి మంచిగా కలిపితే, అవన్నీ దీంట్లో వేసేసి ఇది మంచిగా కలపండి, అంతే. మన చల్లచారు, మజ్జిగ చారు, పెరుగు చారు ఏదైనా అనుకోండి, అది రెడీ. దీన్ని ఉడకబెట్టద్దు, అంటే మరగబెట్టద్దు, ఇట్లా పచ్చిగానే, అంటే పెరుగులో వేసేస్తే సరిపోతుంది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇది కొంచెం పలచగా ఉందని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చల్లగా అయితాక గట్టిగా, అంటే కొంచెం ముద్దలాగా అవుతుంది, అట్లా సరిపోతుంది. మరీ గట్టిగా వద్దు, అందుకే ఇన్ని వాటర్ చూసుకొని పోసుకున్నా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఈ పప్పుకు సరిపోయేంత. మనం అన్నిట్లో దానికి సాల్ట్ వేసేస్తాం కాబట్టి దీని మట్టుకు మాత్రమే వేయండి. తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం వేసేసి ఒకసారి మంచిగా, అంటే పప్పు గుత్తి ఉంటుంది కదా మీ దగ్గర, దాంతో కలపండి. ఎందుకో నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు ఇట్లాంటి స్పూన్తోనే కలుపుతా. ఎప్పుడు మా ఇంట్లో అందరం అంతే, నేననే కాదు. అయిపోయింది, కుక్కర్లోంచి కూడా తీసేసిన. మళ్ళీ నాకు అది చిక్కుడుకాయకి కావాలి కాబట్టి. సప్పడిపప్పు అయిపోయింది, సల్లచారు అయిపోయింది, 2 అయిపోయినాయి. చిక్కుడుకాయ కూర చేస్తున్నా. చిక్కుడుకాయని మంచిగా ఇట్లా చిన్న ముక్కలుగా చీరి లోపల పురుగుందేమో చూసుకొని నార కూడా మొత్తం తీసేయండి. సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టి ఒక 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇందులోంచి చిక్కుడుకాయ మాత్రం తీసి కుక్కర్లో వేస్తున్నా. చిక్కుడుకాయ వేసేసి కొన్ని వాటర్, అంటే చూడండి ఎన్ని ఉన్నాయో, ఒక టీ కప్ అన్ని వాటర్ మాత్రమే పోయండి, ఎక్కువ పోయొద్దు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోయి మనం మళ్ళీ ఆ నీళ్ళు తీసేయాల్సి వస్తుంది కదా, అప్పుడు విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి
కొన్ని నీళ్ళు పోయండి, ఇది ఉడకడానికి మాత్రమే. మళ్ళీ దీంట్లో మిగిలిన నీళ్ళు కూడా నేను కర్రీలోనే పోసేస్తా, పారబోయను. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ సరిపోతాయి, ఎక్కువ విజిల్స్ తీయకండి, మరీ మెత్తగా అయిపోతుంది. 2 విజిల్లు మాత్రమే. పొద్దున ఫుల్ టైట్ అయిపోతుంది షెడ్యూల్ మొత్తం. వంట చేయాలి, పూజ చేయాలి, పొద్దున్నే బాక్స్ పెట్టాలి, మా కళ్యాణ్కి ఏమన్నా అవసరమైతే చూడాలి, అన్నీ పొద్దున్నే ఉంటాయి పనులన్నీ. వీడియో మళ్ళీ నార్మల్ వంటకి వీడియో తీస్తూ వంటకి చాలా టైం పడుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదో నా కష్టం అర్థమవుతుందని చెప్తున్నా. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, మంచున్నా చెడున్నా. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు కదా, అందుకే నేను కూడా అడుగుతున్నా. రోజు విసిగిస్తుంది అని మాత్రం అనుకోకండి ప్లీజ్, దయచేసి. ఇది 2 విజిల్స్ మాత్రమే సరిపోతాయి, ఎక్కువ విజిల్ మాత్రం రావద్దు. 2 విజిల్స్ వచ్చేసినాయి, ఇది ఉడికింది నేను చూద్దాం. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ కూర కోసం ఇప్పుడు ఒక మళ్ళీ మూకుడు పెట్టిన, అదే చల్లచారిది తాలింపు ఉంది కదా అది పెట్టిన. దీంట్లో ఆయిల్, దీనికి కూడా మరీ ఎక్కువ ఏం పట్టదు, ఒక 2-3 స్పూన్స్ వేసిన. మా స్పూన్ చిన్న ఉంటుంది, ఇది చూడండి కొంచెమే ఆయిల్ ఉంది. ఇప్పుడు నూనె కాగింది. ఆవాలు, జీలకర్ర చిన్న టీ స్పూను, అది కూడా అంతే, ఇది కూడా అంతే. ఒక చిన్న టీ స్పూన్ పసుపు. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కల్లుమాకు, ఇది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఉడకబెట్టేసినాం కదా, ఈ చిక్కుడుకాయ మొత్తం దీంట్లో వేసేయాలి. వాటర్తో వేయకండి, ఇట్లా కొంచెం స్పూన్తో ఇట్లా అనుకొని ఉంది, వాటర్ తర్వాత వేయాలా. మొత్తం చిక్కుడుగా వేసేసి ఒకసారి మంచిగా కలపండి, ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టు కలిపి కొంచెం మూత పెట్టి కొంచెం సేపు మగ్గియండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఉడకబెట్టేసినాం కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. మూత పెట్టకున్నా ఏం కాదు, పెట్టినా కూడా ఏం కాదు. మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి కలపాలా, లేకపోతే మళ్ళీ అడుగంటుతుంది. అడుగంటింది అనుకోండి మళ్ళీ అంతా మాడిపోయినట్టు వస్తుంది, టేస్ట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు అడుగంటనియకండి. ఇదే కూర అని కాదు, ఏ కూర కూడా అడుగంటనియద్దు, అంటే మాడిపోనివద్దు, పొంగనివ్వద్దు. అంటే లిక్విడ్ లాంటివి అయితే పొంగనివ్వద్దు, ఇట్లాంటివి అయితే మాడిపోనివద్దు. అట్లా చేస్తే ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం చేసినా టేస్ట్ రాదు. కొంచెం ఫ్రై కావాలి, ఆయిల్లో ఫ్రై. ఉడికిపోయింది కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చిగా రాదన్నట్టు. ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో నేను పండు మిరపకాయల కారం వేస్తా. ఇది సీజన్లో పట్టుకొని పెట్టుకుంటాను నేను, ఫిబ్రవరిలో వస్తుంది కదా, అప్పుడు సాల్ట్ అది వేసి పట్టుకుంటా, అప్పుడు పట్టినప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది దీంట్లో వేసి, అంటే దీంట్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కర్రీలో మీరు ఎక్స్ట్రా సాల్ట్ వేయొద్దు, దాంట్లోనే ఫుల్ సాల్ట్ ఉంటుంది. ఇది ఒకసారి మంచిగా కలపండి. ఈ కారం కూడా కొంచెం ఫ్రై కావాలా, ఎందుకంటే ఇది పచ్చివి కదా, పచ్చి వస్తుంది. మళ్ళీ కొంచెం ఫ్రై, ఒక్క 1 మినిట్ ఫ్రై కావాలా. తర్వాత మేము కొంచెం తీయగా, అంటే మా కర్రీలు కొంచెం తీయగా తింటామని నేను బెల్లం వేస్తున్నా. బెల్లం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది, మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బెల్లం కానీ చక్కెర కానీ మన ఇష్టం. ఇది వేసి కొంచెం మంచిగా కలపాలి, ఎందుకంటే ఈ బెల్లం దీంట్లో కరగాల. ఆ బెల్లం కరిగి ఆ టేస్ట్ మొత్తం ఈ కర్రీకి పట్టుకుంటుంది. వెంటనే వాటర్ పోయొద్దు. బాయ్ కళ్యాణ్, ఇవాళ మా వంట కాలేదు, మా కళ్యాణ్కి బాక్సే పెట్టలే, మళ్ళీ పంపించాలి. ఇవాళ ఈ 3 అనేసరికి లేట్ అయిపోయింది. ఇది ఉడుకుడు గోలుడు అంటే లేట్ అయిపోతుంది. ఇవాళ మామిడి పోయింది, బాక్స్ మళ్ళీ మా ఆయన తినేసి బాక్స్ తీసుకెళ్తాడు. ఇది ఫ్రై అయింది కదా, అప్పుడు చిక్కుడుకాయల మిగతా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దీంట్లో వేసేసేయండి. ఆ వాటర్లో అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ పోగొట్టద్దని. మళ్ళీ కర్రీ కూడా మనకు ఫ్రై లాగా కాదు, ఇది కూర కాబట్టి కొంచెం వాటర్ పోయాలి. బయట ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పొద్దున్నే అందరు బయట ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు కదా, అన్ని సౌండ్లే బయట, బండిలు, మాటలు. తర్వాత ధనియాల పొడి, నేను దీంట్లో కొత్తిమీర వేయను కాబట్టి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసిన. ఇది వేసి ఒకసారి కలపండి. తర్వాత నువ్వుల పొడి, తర్వాత పల్లీల పొడి.
పల్లీల పొడి నేను ఎక్కువ దేంట్లో అన్నిట్లో వాడను. ముద్ద వంకాయ, చిక్కుడుకాయ, బీరకాయ ఇట్లాంటి దాంట్లో వాడతా. ఎందుకంటే నాకు ఎక్కువ గ్రేవీ కావాలనిపించిన దాంట్లో మాత్రమే 2 పొడులు వేస్తా, లేకపోతే ఒకటే నువ్వుల పొడి ఒకటే వేస్తా. దానికి కూడా రీజన్ ఉంటుంది, మా కళ్యాణ్కి పల్లీల పొడి ఎక్కువ నచ్చదు, అందుకే నేను ఎక్కువ వేయను. అన్నీ వేసేసినా కదా, ఒకసారి మంచిగా కలిపేసేయండి. అంటే ఈ పొడిలన్నీ వాటర్ మొత్తం చిక్కుడుకాయకి మంచిగా పట్టుకోవాలా. మొత్తం వాటర్ ఇంకిపోనివ్వకండి, ఎందుకంటే మనది లిక్విడ్ అంటే కొంచెం ముద్ద కూర కదా, ఇట్లా ఉండాలా. మళ్ళీ చల్లగైపోతే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది. నా వంట ఇప్పుడు అయిపోయింది. చిక్కుడుకాయ కూర, సప్పడపప్పు, చల్లచారు. కానీ 10 minutes లేట్ అయినందువల్ల మా కళ్యాణ్ కాలేజ్కి పోయిండు, మళ్ళీ బాక్స్ పంపించాలి.